వారం 10 రోజుల నుంచి జరిగేటటువంటి సంఘటనలు ఒక వికారాబాద్ జిల్లా నుంచే ఒక మంచి వ్యక్తికి స్పీకర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్గా పెట్టడం, ఆ స్పీకర్ కూడా ఎప్పుడైనా కానీ అసెంబ్లీలో సమానంగా ప్రతిపక్షము స్వపక్షము కాకుండా అందరికీ కూడా అవకాశం ఇచ్చుకుంటూ గతంలో కాకుండా అందరూ మండలం పొందినటువంటి వ్యక్తి మన గడ్డ ప్రసాద్ గారు స్పీకర్ గారు. అలాంటి వ్యక్తినే మీరు నిందలు వేయడం అంటే సభ్య సమాజమే తలదించుకునే విధంగా ఒక విచక్షణ అధికారాలు ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం ఒక్కసారి మీరు ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మీరు చెప్పారు తెలంగాణ వస్తే స్పీకర్ దళితులు సీఎం చేస్తామని చెప్పారు. దళితులు సీఎం చేసినటువంటి పాపన వాళ్ళే తెలంగాణ వచ్చినప్పుడే మళ్ళీ దళితులు సీఎం అయితే మేము ఆయన కింద పనిచేయవలసి వస్తుంది, దళితుల కింద పనిచేయవలసి వస్తుంది, ఆ సీటు మాదే అని చెప్పి మీరే సీఎం అయిపోయారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పీకర్ని దళిత స్పీకర్ని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే దాన్ని మీరు లేనిపోయిన అపనిందలు ఇస్తూ ఉన్నారు. 2014లో ఎంతమంది కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభలో తీసుకొచ్చినప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా? 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని అంగడిలో సరుకులు కొన్నట్లు ఉన్నారు మీరు. ఈరోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆ రోజు మీకు ఎక్కడ పోయినాయి మీకు అని చెప్పి ఒకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును బట్టి వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఒక్కొక్క ఎమ్మెల్యేని 2 రోజులు 3 రోజులు విచారించి జ్యుడిషియల్గా వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో వారిని అందరినీ కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడుకొని దాంట్లో ఒక పద్ధతి ఉంటుంది, సిస్టమ్ తెలిసినటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు. మీరు మీకు ఇంకా అహంకారం తగ్గుతలేదు. ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, అసెంబ్లీలో బుద్ధి చెప్పారు, పార్లమెంట్లో 17 గుండు 0 ఇచ్చిండ్రు. డిపాజిట్ కూడా రాలేదు మీకు చాలా నియోజకవర్గాలు, చాలా పార్లమెంటు నియోజకవర్గాల్లో. 2 బై ఎలక్షన్లు అయితే 2 బై ఎలక్షన్లో కూడా మీ సీట్లు ఉన్నా కానీ మీరు తెచ్చుకోనికి కాలేదు. అబ్ది దాంట్లో కూడా మీకు బుద్ధి చెప్పినా మీకు ఇంకా అహంకారం తగ్గుతలేదు. దయచేసి ఇక తెలంగాణ ప్రజలు దాంట్లో మీకు సమాధానం చెప్తా ఉన్నారు. ప్రజలే కాకుండా మీ కుటుంబంకి వెళ్ళి వచ్చినటువంటి మీ చెల్లెలే కవిత గారే చెప్తా ఉన్నారు, 10 సంవత్సరాలు మీకు తెలంగాణకు అధికారం ఇస్తే మీరు ఏం చేశారు తెలంగాణకు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణలో చెప్తా ఉన్నారు. ఆ మాటలకు మీరు ముందు సమాధానం చెప్పండి. గౌరవ స్పీకర్ గారు వారికి విచక్షణ అధికారాలు ఉంటాయి. అది వారిని ప్రశ్నించడము మీ అసలు వారికి అర్హత లేదు. మీరు ఇప్పటికే అలాంటి వ్యక్తిని ఆ విధంగా అనడం తప్పకుండా మీరు పొరపాటు అయిందని చెప్పి తక్షణమే వారికి క్షమాపణ కూడా చెప్పవలసినటువంటి అవసరం బేసేస్తే ఉంది. ఒక దళితుడి స్పీకర్గా చేసినందుకు ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు, అంత అనుభవం ఉన్న నాయకుడు, 30 సంవత్సరాల నుంచి తెలంగాణకు విచిత్రంగా కొట్లాడి తీసుకొచ్చినటువంటి నాయకుడు అని చెప్తా ఉన్నారు. వాస్తవం మనం కూడా గౌరవిస్తాం. అతనికి వచ్చి అసెంబ్లీకి వచ్చి మంచి సూచనలు చేయాలని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మీరు వచ్చి మంచి సూచనలు ఇవ్వండి, తెలంగాణ అభివృద్ధికి సహకరించండి అని చెప్తే ఒక్కరోజు కూడా మీకు అసెంబ్లీకి రావడానికి మీకు తీరిక దొరకలేదు. ఎందుకు? దళితుడు స్పీకర్ ఉన్నాడు. మీరు వచ్చినప్పుడు అధ్యక్ష అని చెప్పి ఒక దళితుని అనవలసి వస్తుందని చెప్పి దాని నుంచే ఈరోజు మీరు అసెంబ్లీకి కూడా రావడం లేదు. దళితులు అంటేనే మీకు ఎంత చిన్న చూపు మీకు తెలుస్తూ ఉన్నది. గతంలో రాజయ్య గారిని డిస్మిస్ చేసినప్పుడే మీరు గొంతులకు వస్తారో తెలంగాణ ప్రజలకు తెచ్చిపోయింది. ఇక నమ్మే పరిస్థితి లేదు. దయచేసి మీకు బుట్ట చదువుకొని మీరు ఇంటిపోవచ్చిందే. ఇక ఎక్కడ కూడా మీకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. తెలంగాణ ప్రజలు అంటున్నారు, మేమనేది కాదు. మీ కుటుంబంలో ఉన్నటువంటి కవితమ్మనే ఈరోజు చెప్తా ఉన్నది. మీ కుటుంబం వాళ్ళే మీరు ఇక తెలంగాణకు మీరు చేసేది ఏం లేదు, మీరు ఇంట్లో కూర్చునేదే తెలంగాణకు నాశనం చేస్తున్నారని చెప్పి తనే చెప్తా ఉన్నది. కనుక మీకు తెలంగాణలో నూకలు చెల్లిపోయినాయి. తప్పక మీరు కాంగ్రెస్ పైన ఇలాంటి అపనిందలు వేస్తే ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు సూర్యుని పైన ఉమ్మిస్తే ఏ విధంగా అయితే సూర్యుని పైన పడుతుందో అది మీ ముఖం మీదనే పడుతుంది. సూర్యుని పైన పడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, అది మళ్ళీ తిరిగి మీ ముఖం మీదనే పడుతుంది. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇస్తుందో మాట కట్టుబడినటువంటి పార్టీ. గతంలో తన ఈరోజు ఆంధ్రలో మునిగిపోయినా సరే మాట ఇచ్చిన మాట కట్టుబడి అని చెప్పి ఈరోజు ఆంధ్రలో నష్టమైనా సరే తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది సోనియా గాంధీ గారి మాట. ఏదైనా కానీ ఆ రోజు నువ్వు చెప్పినావు
తెలంగాణ వచ్చిన తర్వాత కాళ్ళు మొత్తం వచ్చిన నేను కాంగ్రెస్ పార్టీలో మర్చి చేస్తానని చెప్పి అయినా కూడా వీటికి వచ్చి మళ్ళీ నీ జెండా నీ పట్టినావు నేను అన్నానని చెప్పి అన్ని లేనిపోయిన అబద్ధాలే కానీ లేనిపోయిన కథలు మీకు వస్తాయేమో కానీ మనకు కాంగ్రెస్ పార్టీకి అలాంటి పని చేయదు. కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. మాకు ఏఐసిసి ఉంటుంది, పిసిసి ఉంటుంది. అసెంబ్లీ జరిపినా కొన్ని నియమ నిబంధనలతో పోతాము. ఇష్టం వచ్చినట్లు రాత్రిపూట ఏదైనా ఆలోచన వస్తే ఉదయమే ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ఉండదు. ఒక పద్ధతి మళ్ళీ ఒకసారి కూడా ఎప్పుడే కానీ దళితుడు స్పీకర్ ఉన్నారని చెప్పి ఆ లేనిపోని మాటలు మాట్లాడితే ఆ అవసరం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. బేషరతుగా ఇప్పటికే మీకు అఫ్సాన్లో మొన్న చెప్పినాం. మీరు ఏమేమి చేసినారో మీరు చేసినటువంటి బండాలమంతా కూడా బయట పెట్టినాం. మీరు ఇరిగేషన్లో కూడా మొన్న వస్తామని చెప్పి మనం చెప్పినటువంటి దాంట్లో మీరు ఆ చర్చలో పాల్గొంటామంటేనే మనం అసెంబ్లీ పెట్టడం జరిగింది. చర్చలో పార్టిసిపేట్ అవుతామని చెప్పి మేము చేసినటువంటి తప్పులు బయట పడతాయో దానికి సమాధానం మనం చెప్పుకోలేము. మేము 10 సంవత్సరాలు తప్పులే చేసినాం, నీళ్ళ దోపిడీ చేసినాం, ఒట్టి ధనార్జకంగానే ఈరోజు తెలంగాణ దోచుకున్నాం అనేది దాంట్లోనే మీరు అసెంబ్లీని బైకాట్ చేసి పోవడం అంటే బాగుండదని చెప్పి కూడా పత్రిక ద్వారా మీకు అందరికీ కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కేటీఆర్ కేసీఆర్ మాటలు వింటే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న హోదా ఇప్పుడు ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే ఉన్నది కానీ అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి వాతావరణాన్ని వాస్తవంగా గమనించి ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితుని నేను విమర్శిస్తున్నావు, ఒక దళితునితోటి ఉన్నత దొర కేటీఆర్ దొర నిన్ను అడ్డం పెట్టుకొని స్పీకర్ మీద విమర్శించమని చెప్పడం సమంజసం కాదు. నువ్వు నోటును అదుపు పెట్టుకుని మాట్లాడాలని కూడా వారికి కూడా కోరుతున్నాను. దక్కని కూడా చేసిన కుట్రపూరితమైన పార్టీ మీది, కేటీఆర్ది, కేసీఆర్ది, హరీష్ రావు. మరి అలాంటి వారు మీరు ఈరోజు గౌరవపదంగా వికారాబాద్ ముద్దుబిడ్డ ఈరోజు తెలంగాణ శాసనసభలో స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా ఇస్తే ఎక్కడ కాకుండా బర్దాస్త్ కాకొచ్చింది వాళ్ళకు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రావడం లేదు. ఎందుకంటే ఆ రోజు మరి అపోజిషన్ ఉండొద్దు దళితులు, ఈరోజు స్పీకర్గా ఉంటే నేను పోయి అధ్యక్ష అని పిలవడం జరుగుతుందనే ఉద్దేశంతో కక్కుర్తితో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి మొన్న ఏదో అదిగో పులి వచ్చే ఇదిగో పులి వచ్చే అని వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. ఇది వీళ్ళ నీతి నిజాయితీ, వీళ్ళ తత్వం. వీరు పెట్టుకొని అన్ని పనులు వీరు 10 సంవత్సరాలు చేసి ఈరోజు మంచి ముద్దు బిడ్డ మరి రోజుల నుంచి నడుస్తున్న వాతావరణం ఏదైతే మొన్న స్పీకర్ గారు ఎమ్మెల్యేలను క్లీన్ చీట్ ఇచ్చిందో ఆ క్లీన్ చీట్ ఇచ్చిన దాని మీద కేటీఆర్ గారు ఇష్టానుసారంగా మాట్లాడడం అది పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ధృతరాష్ట్రులుగా మరి గాంధారిగా స్పీకర్ గారిని విమర్శించడం సమంజసం కాదు. ఇదే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మరి 2014లో మెజారిటీ స్థానాలు వచ్చిన వాళ్ళకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏం కొదవలేదు. అయినా తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి ఇతర పార్టీ నుంచి ఏ పార్టీని కూడా వదలకుండా మొత్తం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మళ్ళీ ఆ రోజు ఆయనకి ఇవన్నీ ధృతరాష్ట్రుడు గాంధర్వుడు ఇవన్నీ మంచి మెజారిటీ ఉన్న మరి ప్రతి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా రాజ్యాంగం నడిపించారు. దాని తర్వాత 2014 అయినాక 18లో కూడా 88 సీట్లు ప్రజలు వాళ్ళకి తీర్పునిచ్చారు, మెజారిటీ సీట్లను ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఏం చేసారు వాళ్ళు మళ్ళా మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉండకుండా చేసారు. ఎందుకు చేసారు? మీకు ఏం తక్కువైంది? మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఓ దళితుని ఇచ్చింది. ఓ దళితుని ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తే దళితుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉండొద్దు, నేను వాళ్ళ ముఖం చూడొద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తండ్రి కొడుకులు మరి అల్లుడు అందరు కలిసి కుట్రపూరితంగా మరి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖరీదు చేసి మరి వికారాబాద్, తాండూరు, పరిగి, మరి కొడంగల్, మరి వికారాబాద్ ఎస్సీ లేడీస్ వచ్చింది, తాండూరు బీసీ జనరల్, కొడంగల్ జనరల్, మరి పరిగి బీసీ మహిళ కేటాయించడం జరిగింది. ఈ 4 మున్సిపాలిటీల్లో 100 కౌన్సిలర్ సీట్లు ఉన్నాయి. ఈడ 34, తాండూరులో
36, మరి పరిగి కొడంగల్లో కూడా 24, 14, 12 అనుకుంటా, మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఈ 100కు 100లో మేము తప్పకుండా మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీ చైర్మన్లను కూర్చోబెట్టుకొని తప్పకుండా దీన్ని తీసుకొని పోయి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అయితే మేము